శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి సెప్టెంబర్ 3, 2023 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్కి సంబంధించినటువంటి కొత్త ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆదిల్ అల్ మనేగార్ని ప్రకటించింది కువైట్కి సంబంధించిన క్యాబినెట్ ఇవాళ. అలాగే కొత్త ఫైనాన్స్ మినిస్టర్గా ఫహద్ అల్ జరల్లా గారిని ప్రకటించింది ఇవాళ క్యాబినెట్. ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రస్తుతానికి ఎవరినైతే నియమించారో ఆదిల్ అల్ మనేగార్ అని చెప్పేసి, ఆయన గతంలో కువైట్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఆఫ్ లాలో ఆయన ఫ్యాకల్టీగా పనిచేశారు. సో ప్రస్తుతానికి కువైట్కి 2 మంత్రులనైతే కొత్తగా ప్రకటించింది క్యాబినెట్. సో ఇకపైన వీళ్ళిద్దరూ, ఒకరు వచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్, అలాగే ఇంకొకరు వచ్చి ఫైనాన్స్ మినిస్టర్గా వ్యవహరించనున్నారు. కువైట్కి సంబంధించినటువంటి ఒక మహిళా డాక్టర్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడమే కాకుండా 3 లక్షల దినార్లు జరిమానా విధించింది కువైట్కి సంబంధించినటువంటి న్యాయస్థానం. ఇంతకీ ఎందుకు ఏమిటని మనం చూస్తున్నట్లయితే, ఈ డాక్టర్ ఏం చేశారంటే ఆవిడకి సంబంధించిన డాక్యుమెంట్స్ని ఫోర్జరీ చేశారంట. సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫోర్జరీ చేసి ఉద్యోగంలో జాయిన్ అయ్యారంట. ఈ పాకిస్తాన్ యూనివర్సిటీ నుంచి ఈవిడ డాక్టరేట్ పొందినట్లు దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ని ఈవిడ ఫోర్జరీ చేశారు. వాటిని సబ్మిట్ చేసి ఈవిడ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పటికి సుమారుగా 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 సంవత్సరాల కాలంలో ఆవిడ గవర్నమెంట్ నుంచి జీతంగా అందుకున్నటువంటి డబ్బులు వచ్చి 1.5 లక్ష దినార్లు, 1,50,000 దినార్లు అందుకున్నారంట, కువైటీ దినార్లు. అయితే ఇది కాస్త ఇప్పుడు బయటపడడంతో న్యాయస్థానం ఈవిడికి ఏమేం చేసిందంటే, ఆవిడ ఎంతైతే జీతంగా అందుకున్నారో అంతకి డబుల్ ఫైన్ విధించింది. అంటే 3 లక్షల దినార్లు ఫైన్ కట్టాలని చెప్పేసి కోర్టు ఏతనిక తీర్పునిచ్చింది. అలాగే కింద స్థాయి కోర్టు ఏతనిక ఈవిడికి 7 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించింది. కానీ పై స్థాయి కోర్టు మాత్రం ఈ డబుల్ ఫైన్ అనేటువంటి విధిస్తూ 1-2 సంవత్సరాలు ఈవిడికి కాంటాక్ట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి చెప్పారు. అంటే మంచి ప్రవర్తన కలిగి ఉంటే కనుక ఓకే, లేదంటే తీసుకెళ్ళి ఈవిడిని జైల్లో పెట్టడం జరుగుతుందని చెప్పేసి చెప్పారు. సో ఏదైనప్పటికీ డాక్యుమెంట్స్ని ఫోర్జరీ చేయడం వల్ల ఆవిడకి ఉద్యోగం పోయింది. ఆవిడ గవర్నమెంట్ నుంచి ఏదైతే జీతం అందుకుందో దానికి డబల్ అమౌంట్ అయితే కనుక ఆవిడ ఇప్పుడు ఫైన్ కట్టాల్సి ఉంది. కువైట్కి సంబంధించినటువంటి పౌరుల కోసం, అంటే కువైటీస్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన పాస్పోర్ట్లని రెన్యువల్ చేసుకోవడం కోసం టెర్మినల్ 4 దగ్గర సర్వీస్ ప్రారంభించబోతున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. సో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 4 దగ్గర ఇవాళ నుంచి దానికి సంబంధించిన సర్వీసులు అయితే ప్రారంభించారు. అలాగే కువైట్కి సంబంధించిన పౌరులు ఒకవేళ ఏదైనా ట్రావెల్ చేయాల్సి ఉంటే కనుక, వారి పాస్పోర్ట్ ఎక్స్పైరీ అయిపోయినా లేదంటే ఎక్స్పైరీ అయిపోతూ వస్తున్నా, అట్లీస్ట్ ఒక రోజు ముందైనా సరే వాళ్ళు రెన్యువల్ చేసుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు. సో కువైట్కి సంబంధించిన పౌరులు వారు పాస్పోర్ట్ అనేది రెన్యువల్ చేసుకోవడం ఇప్పుడు చాలా సులభం. వాళ్ళకి ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 4 దగ్గర వెళ్ళి వాళ్ళు రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కేవలం కువైట్ పౌరులకు మాత్రమే, మనకైతే కనుక కాదు. కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖలోని క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్లో భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీరికి అందినటువంటి సమాచారం మేరకు ఒక 2 ప్రదేశాల్లో వీళ్ళు తనిఖీలు నిర్వహించడం జరిగింది. వారి దగ్గర భారీగా మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నారు. కొంతమంది బయట దేశాలను తెప్పిస్తున్నారు, కొంతమంది వచ్చి ఇక్కడి నుంచి బయట దేశాలకు పంపించడానికి కూడా వాళ్ళు రెడీ అవుతున్నారు అనమాట. సో అలాంటి ఒక 2 మూటాలని వీళ్ళు పట్టుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి సుమారుగా 140 కేజీల మాదక ద్రవ్యాలు, అలాగే 50,000 మాదక ద్రవ్యాలకు సంబంధించిన మాత్రల్ని స్వాధీనం చేసుకున్నారు. సో వాటి పేర్లు అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ప్రస్తుతానికి ఆ పేర్లు ఏదైనా మనం ఇంగ్లీష్లో చెప్పినట్లయితే వెంటనే కమ్యూనిటీ గైడ్లైన్స్ పడి ఆ వీడియోకి అయితే మోనిటైజేషన్ ఆగిపోతుంది. కాబట్టి నేను పేర్లు తప్పదలుచుకోవట్లేదు, జనరల్ నేను చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. అలాగే ఒక 8 మంది ఇండివిజువల్స్ని కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 8 మందిలో ఎవరెవరు ఉన్నారంటే, కువైట్కి సంబంధించిన పౌరుడు ఒకడు ఉండగా, బిదున్ వ్యక్తులు ఒక 2 ఉన్నారు, దానితో పాటుగా 6 ఏషియన్ వ్యక్తులు ఉన్నారు. సో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. 140 కేజీల మాదక ద్రవ్యాలు, 50,000 మాదక ద్రవ్యాలకు సంబంధించిన మాత్రలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది, దాని కూడా కావాలంటే మీరు గమనించవచ్చు.
కువైట్కి సంబంధించినటువంటి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ పబ్లిక్ అథారిటీ వాళ్ళు కువైట్లోని క్యాపిటల్ గవర్నరేట్లో ఇవాళ నిర్వహించిన తనిఖీల్లో భాగంగా సుమారుగా 9 ఉల్లంఘనలు నమోదు చేశారు. ఈ 9 ఉల్లంఘనల్లో వాళ్ళు 145 కేజీల తినడానికి వీలు పడినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. అంటే వాటికి ఎక్స్పైరీ అయిపోయిండొచ్చు, లేదంటే పాడైపోయిండొచ్చు, ఏదైనా జరిగిండొచ్చు. సో ఆ కారణం చేత వాటిని వాళ్ళు ధ్వంసం చేశారు. అలాగే వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు, ఎవరైనా సరే వస్తువులు కొనాలనుకునేటప్పుడు, మీరు వస్తువులు కొంటున్నప్పుడు ముఖ్యంగా కొన్ని విషయాలు మీరు గమనించాల్సి ఉంటుంది. అందులోనూ ప్రత్యేకంగా మాంసం కొనేటప్పుడు, అది చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, ఇలాంటివి కొనేటప్పుడు వాటికి సంబంధించిన ఎక్స్పైరీ డేట్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే అవి ఏదైనా వాసన వస్తుందా అనే దాన్ని కూడా మీరు గమనించండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్స్పైరీ అయిపోయిన స్మెల్ రాకపోవచ్చు, ఒక్కోసారి డేట్ ఉన్నా కూడా స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏదైనా సరే ఒకటి మీకు దొరికినా సరే వాటిని కొనద్దండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే స్మెల్ వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ పాడైపోయిందని అర్థం. ఎక్స్పైరీ డేట్ అయిపోయింటే ఇంకెలాగో పాడైపోతుంది, కాబట్టి అవి చూసుకొని కొనుక్కోండి అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. సో ఎవరైతే ఈ ఉల్లంఘనలకు పాల్పడ్డారో ఆ షాప్స్కి అయితే ప్రస్తుతానికి ఫైన్స్ విధించడం జరిగింది. అలాగే కొన్ని షాప్స్ని సీజ్ కూడా చేస్తారు, ఎందుకంటే భారీ స్థాయిలో వారి దగ్గర నుంచి దొరకడంతో. సో ఈ విధంగా కువైట్కి సంబంధించిన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ పబ్లిక్ అథారిటీ వాళ్ళు పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా క్యాపిటల్ గవర్నరేట్లోని పలు షాపుల్లో వీళ్ళు తనిఖీలు నిర్వహించారు. అందులో ఇవైతే కనుక బయటపడ్డాయి. స్టెమ్ సెల్స్ గురించి మీకు అందరికీ తెలిసి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. స్టెమ్ సెల్స్ అంటే ఏదో కాదండి, మూలకణం. మన బొడ్డు తాడు ఏదైతే ఉంటుందో దాని ద్వారా సేకరించేటువంటి మూలకణం ఏదైతే ఉంటుందో దాని ద్వారా కొన్ని రకాలైనటువంటి వ్యాధులకి ట్రీట్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి గతంలో శాస్త్రవేత్తలు తెలియజేశారు కదా. ఇందులో భాగంగానే ఈ బుడేపెస్ట్ జూ అని చెప్పేసి హంగేరీ దేశంలో ఉంటుంది. ఆ జూలో ఉన్నటువంటి లైసిల్ అనేటువంటి ఒక 46 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక గొరిల్లాకి మొదటిసారిగా ఈ స్టెమ్ సెల్స్ పద్ధతిలో చికిత్సను ఇతనికి అందించారు. దాని వయసు 46 సంవత్సరాలు అవడంతో ప్రస్తుతానికి అది నడవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంటే, ఒక కాళ్ళు మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడుతుంటే ఆర్థరైటిస్ ప్రాబ్లం తోటి. సో దాంతో జూ అధికారులు ఏం చేస్తారంటే ఈ స్టెమ్ సెల్స్ సంబంధించిన డాక్టర్లు ఎవరైతే ఉంటారో వారి సంప్రదించి వారి ద్వారా దీనికి స్టెమ్ సెల్స్ ద్వారా వైద్యాన్ని అయితే అందించారు. దాని ద్వారా అది ప్రస్తుతానికి బాగా రిజల్ట్ వచ్చినట్టుగా తెలియజేస్తున్నారు. సో మన ప్రపంచంలో మొదటిసారిగా గొరిల్లా పైన ఇలాంటి ప్రయోగం అయితే నిర్వహించారు, మంచి రిజల్ట్స్ వచ్చాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో భవిష్యత్తులో ఇది అందరికీ ఉపయోగపడడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ డాక్టర్స్ ఎప్పుడో తెలియజేశారు కదా, స్టెమ్ సెల్స్ ద్వారా క్యాన్సర్ లాంటి వ్యాధులను కూడా మనం నయం చేయొచ్చు. అలాగే ఎలాంటి జబ్బు అయినా సరే, వైద్యానికి అందనటువంటి ఎలాంటి జబ్బునైనా సరే స్టెమ్ సెల్స్ ద్వారా మనం నయం చేయడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి తెలియజేశారు. సో భవిష్యత్తులో ఇది బాగా అభివృద్ధి చెంది ఇంకా మంచి మంచి రిజల్ట్స్ అయితే తీసుకురావాలని చెప్పేసి మనం ఆశిద్దాం. సో స్టెమ్ సెల్స్ గురించి మీకు అంతా తెలుసు కదా, దీన్ని ఎలా భద్రపరుస్తారంటే అని చెప్పేసి ఎవరైనా డెలివరీ అయినప్పుడు పిల్లలను కన్న తర్వాత మనం జనరల్గా ఏం చేస్తారంటే బొడ్డు తాడు కత్తిరించి పడేస్తారు, మాయ అనేసి అంటారు కదా. సో దాన్ని తీసి పడేస్తుంటారు. కానీ అలా కాకుండా మనం ఈ స్టెమ్ సెల్స్ సంబంధించిన బ్యాంక్స్ ఉంటాయి, వారికి మనం సమాచారం అందించినట్టు వాళ్ళు వచ్చి ఆ మాయ మొత్తాన్ని తీసుకొని, అంటే ఆ బొడ్డు తాడు మొత్తాన్ని కలెక్ట్ చేసి వాళ్ళు ఒక బాక్స్లో సేఫ్టీగా వాళ్ళు భద్రపరచడం జరుగుతుంది. భవిష్యత్తులో మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు వారికి సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే వారి పిల్లలకు కావచ్చు, సో ఎవరికైనా సరే ఆ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం, ఆ రక్త సంబంధికులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఆ స్టెమ్ సెల్స్ ద్వారా వైద్యాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన బ్యాంకులు అయితే ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నాయి. మీరు దాని గురించి మీకు తెలిసి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఏదైనప్పటికీ ఈ స్టెమ్ సెల్స్ థెరపీ ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో మరిన్ని కొత్త మార్గాల ద్వారా అన్నిటికీ ట్రీట్మెంట్ అందేలాగా జరగాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఆగస్టు 23వ తారీఖున చంద్రుడిపైన దిగినటువంటి ల్యాండర్ విక్రమ్ మరియు రోవర్ ప్రజ్ఞాన్ మన ప్రపంచానికి ఎన్నో తెలియని విషయాలని ఇవి తెలియజేశాయి. వాటికి నిర్దేశించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా అవి పూర్తి చేస్తాయి, వాటి యొక్క పనిని అవి పూర్తి చేయగలిగే. అయితే ప్రస్తుతానికి చంద్రుడిపైన పగటి వేళ అయితే కనుక పూర్తిగా వస్తుంది. సో మీకు ఎంత తెలుసు కదా, చంద్రుడిపైన 14 రోజులు పగలు ఉంటే 14 రోజులు రాత్రి ఉంటుంది. అంటే మన టైం ప్రకారం చంద్రుడికి అది పగలు ఒకరోజే, కానీ మన టైం ప్రకారం చూసుకుంటే మనకు 14 రోజులు అయితే చంద్రుడి పైన ఒక పగలతో సమానం. సో పగటి వేళ అయితే కనుక పూర్తిగా వస్తుంది. సో దాని ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే ప్రస్తుతానికి ప్రజ్ఞాన్ రోవర్ ఏదైతే ఉందో దాన్ని, మళ్ళీ ల్యాండర్ విక్రమ్, ఈ రెండింటిని నిద్రపుచ్చారు, అంటే స్లీప్ మోడ్లో పెట్టేయడం జరిగింది. భద్రంగా వాటిని షట్ డౌన్ చేసి స్లీప్ మోడ్లో పెట్టారు. అయితే ఈ రోవర్ ఏదైతే ఉందో ప్రజ్ఞాన్, దానికి సంబంధించినటువంటి ఈ రీఛార్జ్ అవ్వడానికి ఉపయోగపడేటువంటి ఈ సోలార్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఓపెన్ చేసి ఉంచారు, ఫుల్ ఛార్జింగ్ చేసి షట్ డౌన్ చేసి పెట్టారు. ఎందుకంటే మళ్ళీ ఈ నెల సెప్టెంబర్ 22వ తారీఖున పగటి వేళ రాబోతుంది. ఇప్పుడు రాత్రి కాబోస్తుంది, రేపటి నుంచి రాత్రి స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 22వ తారీఖున మళ్ళీ పగలు వస్తుంది. పగలు వచ్చినప్పుడు ఆ సూర్యకిరణాల ద్వారా ఆ సోలార్ ప్లేట్స్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి మళ్ళీ పనిచేసేదానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే
చంద్రుడి పైన రాత్రి వేళల్లో భయంకరమైనటువంటి టెంపరేచర్ ఉంటుంది. ఎంత ఉంటుందో తెలిసిన సుమారుగా -130 ° వరకు ఉంటుందంట. అంతటి మైనస్ టెంపరేచర్లో ఈ రోవర్ కానీ అలాగే ల్యాండర్ కానీ తట్టుకోవడం చాలా కష్టం. సో పని చేయొచ్చు, చేయకపోవచ్చు, 50-50 ఛాన్సెస్. పని చేయాలని చెప్పేసి ఆశిస్తున్నారు. ఒకవేళ పని చేయకపోయినా ఏమీ చేయలేవు. కాబట్టి ప్రస్తుతానికి అవి మంచి సర్వీస్ ఏదైతే మనకు అందించాయి. మళ్ళీ పని చేయాలని చెప్పేసి కోరుకుందాం. ఒకవేళ పని చేయకపోతే మన దేశం తరపున అంబాసిడర్గా అవి శాశ్వతంగా చంద్రుడిపైన ఉండిపోబోతున్నాయి. రష్యా వాళ్ళు పంపించినటువంటి లూనా 25కి సంబంధించినటువంటి ల్యాండర్ చంద్రుడిపైన దిగుతూ క్రాష్ ల్యాండ్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. అంటే మన చంద్రయాన్ 3కి సంబంధించినటువంటి ఈ విక్రమ్ ల్యాండర్ దిగడానికి ఒక 2 రోజులకు ముందే ఇది క్రాష్ ల్యాండ్ అయిపోయింది చంద్రుడిపైన. సో ఆ క్రాష్ ల్యాండ్ అయినటువంటి ప్రదేశాన్ని ఈ నాసా వాళ్ళకి సంబంధించినటువంటి లూనార్ ఆర్బిటర్ ఫోటో తీసి నాసా వాళ్ళకి అందించింది. ఆ ఫోటోని వాళ్ళు విడుదల చేశారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $267.66 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 18,750 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 19,377 ఉంది. ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.